హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రిప్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనిగెల సలోమన్ గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. సార్, ప్రీవియస్ ఎపిసోడ్స్లో మ్యూచువల్ ఫండ్స్ అనేది ముఖ్యంగా పేద అండ్ మధ్య తరగతి వాళ్ళ కోసం చెప్పడం జరిగింది. వాళ్ళకుండే కాన్సెప్ట్స్లో వాళ్ళకున్న ఫైనాన్షియల్ క్యాపబిలిటీ బట్టి ఏం చేయాలనేది. బట్ ఒక 100 కోట్ల ఫండ్ క్రియేట్ చేయాలి, అంత క్యాపబిలిటీ ఉన్న ధనవంతులు మీ దగ్గరికి వస్తే ఆ 100 కోట్లు రీచ్ అవ్వడానికి మీరు ఏం చెప్తారు ప్లాన్ వాళ్ళకి? మంచి క్వశ్చన్ అడిగారండి విరాట్ గారు. ఇప్పుడు చూడండి, ఫినాన్షియల్ లిటరసీ ఉంటే మనం ఏం చేస్తామంటే, మనం లాస్ట్ ఎపిసోడ్లో సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దని చెప్పాం. సేవింగ్స్ ఎందుకు వద్దన్నాం? కేవలం 6 to 7% ఎఫ్టీలో ఇన్ఫ్లేషన్ వస్తుంది. సేవింగ్స్ ద్వారా ధనవంతులు కాలేరు, పేద మధ్యతరగతి వారు. ట్రేడింగ్ ఎందుకు వద్దన్నాము? ప్రాబబిలిటీ ఆఫ్ ప్రిన్సిపల్ బికమింగ్ 0. F&Oలో 10 ట్రేడ్లు సక్సెస్ అయ్యారండి, 11వ ట్రేడ్ పోయింది, మొత్తం పోయే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ వద్దన్నా, సేవింగ్స్ వద్దు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. డబ్బును సంపాదించి పెట్టాలి. పేద మధ్యతరగతి వారిని మనం ఏం చెప్పామంటే, రిస్క్ తీసుకొని ఈక్విటీస్లోకి వస్తే మీరు ఇంట్లో కూర్చొని కూడా 30 నుంచి 50 కంపెనీల్లో పార్ట్ ఓనర్ అవుతారు, మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉందని చెప్పాం. చక్కగా చాలామంది చూశారు, మనకు కాల్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ ద్వారా ఏమిటంటే, విరాట్ గారు, పేద మధ్యతరగతి కాకుండా రిచ్ మ్యాన్ నెలకు ఒక 2 లక్షలు వస్తుంది. వాళ్ళు ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, నెలకి 2 లక్షలు సంపాదించగలరు డాక్టర్స్. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, మంత్లీ 2 lakhs తీసుకునేవాళ్ళు. వాళ్ళు ప్రొఫెషన్లో చాలా బిజీగా ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ ఇగ్నోర్ చేస్తే, ఈక్విటీస్ని ఇగ్నోర్ చేస్తే, వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏమిటంటే, ఈక్విటీస్లోకి రండి. ఈక్విటీస్ అంటే కంపెనీలో ఓనర్షిప్, షేర్స్, స్టాక్స్. ఈక్విటీస్లో కూడా డైరెక్ట్ స్టాక్స్ కొంటే, ఇప్పుడు మనకి 5,000 స్టాక్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో, సెబీ దగ్గర లిస్ట్ అయినాయి. ఒక నిఫ్టీ స్టాక్స్, నెక్స్ట్ నిఫ్టీ స్టాక్స్ మీరు కొంటే, ఒకవేళ మనం కొన్న స్టాక్స్ 10-15 స్టాక్స్లో 14 స్టాక్స్ బాగా పెర్ఫార్మ్ చేసి ఒక స్టాక్ దెబ్బతిన్నా మీ యొక్క లాభాలు కుంచుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, డాక్టర్స్కి టైం ఉండదు, పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ టైం ఉండదు, లేదంటే స్కూల్స్ పెట్టిన ఓనర్స్ కానీ కొంతమందికి టైం ఉండదు ఎక్కువ సంపాదించుకునే వాళ్ళకి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తే, మీకు అర్థం కావటం కోసం మనం ఏం చేస్తామంటే, మనకి సిప్ క్యాల్కులేటర్ అని ఉంటుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ క్యాల్కులేటర్. అజ్యూమ్, మనం ఎక్కువ చెప్పడానికి లేదు, ఒక 12% వస్తుంది అనుకొని మనం ఒక క్యాల్కులేషన్ చేసుకుంటే, మంత్లీ ₹1,00,000 35 years అంటే 30 ఏళ్ళ టైంలో మీరు స్టార్ట్ చేస్తే 25-30 అంటే డాక్టర్ ప్రొఫెషన్ అవ్వగానే జాబ్ వచ్చింది, లేదా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, మంచి జాబ్స్ వచ్చినాయి. 35 years పెట్టుకుంటే నెలకి ₹1,00,000 35 సంవత్సరాల్లో 12% మీరు లెక్కేస్తే సుమారుగా మీకు 60 లక్షలు, 60 కోట్లు వస్తుంది. 60 కోట్లు నెలకి ₹1,00,000. లేదు 30 years పెట్టుకుంటే మీకు 30 కోట్లు వస్తుంది. అంటే మీరు 100 కోట్లు టార్గెట్ చేయాలంటే ఇంకొక 3-4 years ఎక్కువ పెట్టుకుంటే మీకు 100 కోట్లు. లేదు ఇక్కడ 12% కాకుండా ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి, రిటర్న్ ఎక్కువ వస్తే మీకు తొందరగా 100 కోట్లు వస్తుంది. మనం ఏం చెప్తున్నామంటే, డాక్టర్స్ కానీ బిజీగా ఉండే పెద్ద వ్యక్తులు, HNI కస్టమర్స్కి మీకు టైం ఉండదు, మీకు సర్వీసెస్ ఇవ్వడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ ఉన్నారు, మాకు కాల్ చేయండి, మేము గైడ్ చేస్తాం. మీ టార్గెట్ పెద్దవాళ్ళు ఎప్పుడు 2 lakhs వస్తున్నాయి, 5 lakhs వస్తున్నాయి, అన్నీ నేను లావిష్గా జీవిస్తున్నాను అనుకోకుండా 100 కోట్ల సంపద గురించి మీరు డ్రీమ్ అచీవ్ చేసేలాగా మీరు ఒక లక్ష్యం పెట్టుకోండి. 100 కోట్ల వైట్ మనీ ఉంటే ఎలా ఉంటుంది? ఇది వైట్ మనీ. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో డబ్బున్న వ్యక్తులు ఎవరైనా సరే రిచెస్ట్ పర్సన్ అని ఎలా లెక్కించి చెప్తారు? ల్యాండ్స్ ఉంటేనో, ఇంకొకటి బిల్డింగ్స్ లెక్కేసి కాదు చెప్పేది. ప్రపంచంలో వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అయినా, భారతదేశంలో రిచెస్ట్ పర్సన్ అయినా, ఈక్విటీస్ ఎన్ని స్టాక్స్ ఉన్నాయి మీకు, దాని వాల్యూ ఎంత, దాన్ని బట్టి రిచెస్ట్ పర్సన్ని క్యాల్కులేట్ చేస్తారు. ఇదొక ఎవరికైనా మీకు ఎన్ని ఎకరాల ల్యాండ్స్ అని ఉండనివ్వండి విరాట్ గారు, ల్యాండ్స్ని బట్టి లెక్కించరు. ఇది మనం ఏ దేశంలో అయినా, ప్రపంచంలో అయినా కానీ రిచెస్ట్ పర్సన్ అనేది ఈక్విటీస్ని బట్టి క్యాల్కులేట్ చేస్తారు. ఎలాన్ మస్క్ కానీ, అదానీ గారు కానీ, అంబానీ గారు కానీ వాళ్ళ సంపద
ఎన్ని స్టాక్స్ ఉన్నాయి వాళ్ళకి షేర్ వాల్యూ ఎంత, దాన్ని బట్టి లెక్కేసి రిచెస్ట్ పర్సన్ అంటారు. సో అలా మీరు ఈక్విటీస్లోకి వచ్చి 100 కోట్లు టార్గెట్ చేయండి. రెండోది నేనేం చెప్తున్నాను హెచ్ఎన్ఐ కస్టమర్స్కి, మిక్కిలి ధనవంతులు నేనేం చెప్తున్నా అంటే విరాట్ గారు, ఇప్పుడు మీరు డాక్టర్స్ ఉన్నారు, ఒక 100 కోట్లకి టార్గెట్ చేయండి. ఒక 30 కోట్లు 40 కోట్లు అయిన తర్వాత మీరు ఎంటర్ప్రెన్యూర్గా మారటానికి ట్రై చేయండి. సంస్థకు అధిపతి అయితే సంస్థకు అధిపతి అవ్వటానికి మీకు ఫండ్స్ సరిపోవు. అప్పుడు మీ యొక్క ఫండ్ని, మీ యొక్క సంస్థని చక్కగా మేనేజ్ చేస్తూ ఐపీఓకి రండి. నేనేమంటున్నాను, ఐపీఓ వేరే కంపెనీలో షేర్లు అప్లై చేయమంటలా. కొంతకాలం మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డబ్బు సమకూర్చుకున్న తర్వాత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ద్వారా మీరే మీ కంపెనీని సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని ఏ వ్యాపారం చేస్తున్నారు, హాస్పిటల్స్ అయితే హాస్పిటల్ సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని ఐపీఓకి రండి. ఒక సిఏ ద్వారా ఐపీఓకి రావాలంటే ఏమిటి, మీరు చేయవలసిన పని, మీరు ఏ కంపెనీ పెడుతున్నారు, దాన్ని ఎంత ఎక్స్పాండ్ చేసుకోదలుచుకున్నారు, ఎంత గ్రోత్ చేసుకోవాలి, ఎన్ని షేర్స్ మీరు ప్రజలకు ఇవ్వదలుచుకున్నారు, ఎంత వాల్యూ పెట్టదలుచుకున్నారు, ఒక హైర్ బ్యాంక్, ఒక బ్యాంక్ని సంప్రదించి మీరు తర్వాత ఒక సిఏ ద్వారా మీరే ఐపీఓకి వచ్చి, ఐపీఓకి వస్తే నిధులు కుమ్మరించడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఉన్నాయి, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నాయి. మీరు ఎంటర్ప్రెన్యూర్ అండి. హెచ్ఎన్ఐ కస్టమర్స్ మీరు వచ్చే 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలతోనే మీరు ఆగకుండా కొంత డబ్బు సమకూర్చుకున్న తర్వాత మీరే మీ సంస్థను ఐపీఓ ద్వారా లిస్టింగ్ అండి. మీరు థింకింగ్ మార్చుకోవాలి. జొమాటో కానీ, స్విగ్గీ కానీ, ఓలా కానీ, ఇవన్నీ జ్ఞానం ఉన్న స్టూడెంట్స్, విద్యావంతులు వాళ్ళ యొక్క ఆలోచనతో స్టార్ట్ చేసి కొన్ని రోజుల తర్వాత సెబీ దగ్గర లిస్ట్ చేసుకుని వారితో పాటు వారి చుట్టూ ఉన్న వారిని కూడా కోటీశ్వరులు చేశారు. సో నేనేం చెప్తున్నానంటే హెచ్ఎన్ఐ కస్టమర్స్, ఎక్కువ డబ్బు పెట్టే వ్యక్తులు, ఫస్ట్ మీరు కొంత సంపద సృష్టించుకోండి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ద్వారా. సృష్టించిన తర్వాత మీరు ఎంటర్ప్రెన్యూర్ అవ్వడానికి ట్రై చేయండి. సెబీ దగ్గర మీ యొక్క సంస్థలో బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ సెబీ దగ్గర పర్మిషన్ తీసుకుని సిఏ ద్వారా ఐపీఓకి అప్లై చేయడానికి వస్తే నిధులు కుమ్మరించడానికి మన దేశంలో చాలామంది రెడీగా ఉన్నారు. ఆర్డినరీ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి. అయితే మీరు చేసే కంపెనీ పర్ఫెక్ట్ గ్రోత్లో మీతో పాటు ఇన్వెస్టర్లను ధనవంతులు చేయడానికి మీరు ప్రయత్నిస్తే, మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మీరు ఇక్కడితో ఆగకుండా అద్భుతాలు సృష్టించవచ్చు. వండర్ఫుల్ సార్. సో నేనేమంటున్నానంటే విరాట్ గారు, హెచ్ఎన్ఐ కస్టమర్స్ 100 కోట్లు టార్గెట్ చేయండి, ఎంటర్ప్రెన్యూర్ అవటానికి ట్రై చేయండి. సెబీ దగ్గర లిస్టింగ్ చేసుకోకపోతే మీరు ఒక్కలే ధనవంతులు అవుతారు. సెబీ దగ్గర లిస్టింగ్ చేసుకొని మీతో పాటు మీ యొక్క ప్రయాణంలో 1000 మందిని, 1,00,000 మందిని, కోట్ల మందిని ధనవంతులు చేయడానికి చక్కగా ప్రయత్నం చేయమని నేను కోరుకుంటున్నాను. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీ అని కూడా చెప్పాలి. స్విగ్గీ, జొమాటో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలా ఒక ఇండివిజువల్స్ ఉన్న వాళ్ళు ఒక కంపెనీ స్థాపించి ఆ కంపెనీని ఒక పబ్లిక్ చేసి ఇంతమందికి వాళ్ళ వాటాలో షేర్ ఇవ్వడం కానీ, అది కూడా ప్రాఫిటబుల్గా ఇచ్చిన జొమాటో లాంటి వాళ్ళకి నిజంగా అలాంటి ఎన్నో ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీరు ఇప్పుడు చెప్పిన ఎపిసోడ్ ద్వారా పుట్టాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.